ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ ధరలు ఎంతగా పెరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంధనం ధరలే కాదు, ప్రతి నిత్యావసర సరుకుల ధరలు అలానే మండిపోతున్నాయి. ఏం కొనేటట్టు లేదు, తినేటట్టు లేదు అన్నట్లు మారాయి ప్రస్తుత పరిస్థితులు. ఇక ఈ ఏడాది బియ్యం ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. ఇక 2 రోజుల నుంచి ట్రక్ డ్రైవర్ల సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్దకు జనాలు భారీ ఎత్తున క్యూ కట్టారు. నిత్యావసరాల సరఫరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈలోపే కొందరు కేటుగాళ్లు అధిక ధరలకు పెట్రోల్ ను బ్లాక్ లో విక్రయిస్తూ జనాల జేబులు గుల్ల చేసే పనులు మొదలు పెట్టారు. అయితే చివరకు కేంద్రం హామీతో ట్రక్ డ్రైవర్లు సమ్మె విరమించారు. కానీ ఇప్పటికీ కూడా బంకుల వద్ద క్యూ లైన్స్ మాత్రం తగ్గడం లేదు. ఇక ప్రస్తుతం దేశంలో పెట్రోల్ ధరలు గరిష్ట స్థాయిలో కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర ₹109.64 వద్ద కొనసాగుతుండగా డీజిల్ ధర లీటర్ ₹97.80 వద్ద కొనసాగుతూ ఉంది. ఇక నిన్న బ్లాక్ లో లీటర్ పెట్రోల్ ధర ₹200కు చేరుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సుమారు 50 సంవత్సరాల క్రితం లీటర్ పెట్రోల్ ధర ఎంత ఉంది అనే దానికి సంబంధించిన బిల్ రిసిప్ట్ ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ రిసిప్ట్ లో ఉన్న దాని ప్రకారం ఓ వ్యక్తి భారత్ పెట్రోల్ బంక్ లో 5 లీటర్ల పెట్రోల్ కొట్టించుకున్నాడు. ధర ఎంతో ఊహించగలరా? ₹3.60. అంటే లీటర్ పెట్రోల్ 72 పైసలు అన్నమాట. కనీసం రూపాయి కూడా కాదు. మరి ఇప్పట్లో పెట్రోల్ ధర భారీగా పెరిగింది. ₹100 మార్క్ దాటేసింది. ఈ రిసిప్ట్ చూసిన వారు వారిని రూపాయి ఉంటే లీటర్ పెట్రోల్ వస్తుందా, ఇప్పుడు ₹100 చేతిలో ఉన్న లాభం లేదు కదా అంటున్నారు. అయితే రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను భారీగా తగ్గించనుంది అనే వార్తలు వస్తున్నాయి. లీటర్ పెట్రోల్ డీజిల్ మీద సుమారు ₹8 నుంచి ₹10 వరకు ధర తగ్గిస్తారని అంటున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన చేయబోతున్నారని చెప్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధర తగ్గిస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.